శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. 2025 సంవత్సరం మే నెల 18వ తేదీ రాహుకేతువుల సంచారంలో మార్పు జరిగింది. మీనరాశిలో ఉన్నటువంటి రాహువు మే 18వ తేదీ మీనరాశి నుంచి కుంభరాశిలోకి ప్రవేశించాడు. అలాగే కన్యారాశిలో ఉన్నటువంటి కేతువు కన్యారాశి నుంచి సింహరాశిలోకి ప్రవేశించాడు. రాహుకేతువులు ఎప్పుడూ కూడా వక్ర సంచారం చేస్తూ ఉంటాయి, అంటే వెనక్కి సంచారం చేస్తూ ఉంటాయి. అందువల్ల రాహువు మీనరాశి నుంచి కుంభరాశిలోకి, కేతువు కన్యారాశిలో నుంచి సింహరాశిలోకి మారారు. ఈ మార్పు అనేది 2025 మే 18వ తేదీ జరిగింది. ఎప్పుడైనా రాహుకేతువుల సంచారంలో మార్పు అనేది జరిగినప్పుడు ఆ మార్పు 18 నెలల పాటు ఉంటుందని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. అంటే 1.5 సంవత్సరం 18 నెలల పాటు ఈ రాహుకేతువుల సంచారంలో మార్పు ద్వాదశ రాశుల మీద ప్రత్యేకమైన ప్రభావాన్ని కలిగింపజేస్తుంది. ద్వాదశ రాశుల వారికి రాహుకేతువుల సంచారంలో మార్పు ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుంది అనే విషయాన్ని మనం పరిశీలించినట్లయితే, ఎప్పుడైనా సరే మన జన్మరాశి నుంచి లెక్క పెట్టినప్పుడు వచ్చే 3వ రాశిలో కానీ, 6వ రాశిలో కానీ, 10వ రాశిలో కానీ, 11వ రాశిలో కానీ రాహుకేతువులు ఉన్నట్లయితే ఆ సంచారం అనేది రాశులకి విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది, అదృష్టాన్ని కలిగింపజేస్తుంది. అలా కాకుండా జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే ఇతర రాశుల్లో, అంటే 3, 6, 10, 11 కాకుండా వేరే రాశుల్లో రాహుకేతువుల మార్పు జరిగినట్లయితే ఆ రాహుకేతువుల మార్పు అనేది కొద్దిగా వ్యతిరేక ఫలితాలను కలిగింపజేస్తుంది. ప్రస్తుతం 2025 మే 18వ తేదీ రాహుకేతువుల్లో జరిగిన మార్పు అనేది 2026 సంవత్సరం డిసెంబర్ నెల 5వ తేదీ వరకు ద్వాదశ రాశుల మీద ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. మరి ఆ ప్రభావం ఎలా ఉంటుందో, ద్వాదశ రాశుల వారికి రాహుకేతువుల సంచారంలో మార్పు వల్ల ఈ 18 నెలల పాటు, అంటే 2026 డిసెంబర్ 5 వరకు ఎలాంటి ఫలితాలు వస్తూ ఉంటాయో, రాహుకేతువుల వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవటానికి ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు ద్వాదశ రాశుల వాళ్ళు పాటిస్తే సమస్త శుభాలు చేకూరతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ద్వాదశ రాశులలో మొట్టమొదటి రాశి మేషరాశి. మేషరాశి వాళ్ళకి రాహుకేతువుల సంచారము ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందంటే, మేషరాశి వాళ్ళకి రాహువు 11వ స్థానంలో సంచారం ప్రారంభమవుతుంది, కేతువు 5వ స్థానంలో సంచారం ప్రారంభమవుతుంది. 11వ స్థానంలో రాహువు అనుకూల ఫలితాలు ఇస్తాడు. అంటే మేషరాశి వాళ్ళు ఈ 18 నెలల్లో ప్రాపర్టీస్ కొనే యోగం ఎక్కువగా ఉంటుంది. భూములు, గృహాలు, స్థలాలు, పొలాలు ఇలాంటివి కొనుక్కోవటానికి మేషరాశి వాళ్ళకి 11వ ఇంట్లో రాహువు విశేషంగా యోగిస్తాడు. అలాగే మేషరాశి వాళ్ళకి విదేశీయాన ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలని, ఉద్యోగాలు చేసుకోవాలని, వ్యాపారాలు చేసుకోవాలని భావించే మేషరాశి వాళ్ళకి 11వ ఇంట్లో రాహు సంచారం అనేది విదేశాల్లో అద్భుతమైన విజయాన్ని కలిగింపజేస్తుంది. అలాగే 11వ ఇంట్లో రాహు సంచారం శత్రువుల మీద అద్భుతమైన విజయం కలిగేలాగా చేస్తుంది. శత్రువులను కూడా మిత్రులుగా మారుస్తుంది. జీవితంలో ఒక్కసారిగా ఉన్నత స్థాయిని చేరటానికి 11వ ఇంట్లో రాహు సంచారం మేషరాశి వాళ్ళకి విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. అయితే కేతువు మాత్రం మేషరాశి వాళ్ళకి 5వ ఇంట్లో సంచారం చేస్తున్నాడు. 5వ ఇంట్లో కేతువు సంచారం యోగించదు. కాబట్టి కొత్తగా వివాహమైనటువంటి మేషరాశి వాళ్ళు ఎవరికైనా సరే 5వ ఇంట్లో కేతువు సంచారం వల్ల కొద్దిగా సంతానం కలగటం ఆలస్యమయ్యే సూచనలు ఎక్కువగా ఉంటాయి. అలాగే సంతానం ఉన్న మేషరాశి వాళ్ళకైతే సంతానపరమైన సమస్యలు ఉంటాయి. అంటే పిల్లల చదువు పరంగా కానీ, పిల్లల ఉద్యోగం పరంగా కానీ, పిల్లల ఆరోగ్య పరంగా కానీ, పిల్లల పెళ్ళిళ్ళ పరంగా కానీ ఏదో ఒక టెన్షన్స్ అనేవి మేషరాశి వాళ్ళకి ఈ 18 నెలల్లో ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 5వ ఇంట్లో కేతువు సంచారం మేషరాశి వాళ్ళకి సంతానపరమైన సమస్యలు కలిగింపజేస్తుంది. కాబట్టి 11వ ఇంట్లో రాహు యోగించినప్పటికీ 5వ ఇంట్లో కేతువు యోగించడు. కాబట్టి కేతువుకు సంబంధించిన పరిహారాలు మేషరాశి వాళ్ళు చేసుకోవాలి. కాబట్టి మేషరాశి వాళ్ళు ఈ 18 నెలల్లో కేతువు యోగించాలన్నా, సంతానపరమైన సమస్యలు లేకుండా ఉండాలన్నా మంగళవారాలు కుక్కలకు ఆహారం వేస్తూ ఉండాలి. కేతువు ప్రభావం కుక్కల మీద పనిచేస్తుంది. అందువల్ల మంగళవారం కుక్కలకి బ్రెడ్ కానీ బిస్కెట్లు కానీ ఆహారంగా వేస్తూ ఉంటే కేతువు ప్రభావం తొలగిపోయి సంతానానికి ఇబ్బందులు ఉండవు.
అలాగే మంగళవారం పూట నానబెట్టిన ఉలవలు గోమాతకు ఆహారంగా తినిపించడం ద్వారా కూడా పంచమ కేతు దోషం నుంచి బయటపడవచ్చు. నెలకొక్కసారి మంగళవారం పూట 1.25 కేజీ ఉలవలు రంగురంగుల వస్త్రంలో కట్టి దేవాలయంలో పంతులు గారికి దానం ఇచ్చినా కూడా కేతు దోషం తొలగిపోతుంది. కేతువుకు అధిష్టాన దైవం గణపతి కాబట్టి మేషరాశి వాళ్ళు సంకటనాశక గణేష స్తోత్రాన్ని రోజు చదవటం కానీ వినటం కానీ చేయండి. మంగళవారాలు గణపతి ఆలయానికి వెళ్ళండి. మంగళవారం గణపతి ఆలయంలో గరిక ఎర్రటి పూలతో మీ పిల్లల పేరు మీద అర్చన చేయించుకుంటే సంతానపరమైన దోషాలన్నీ తొలగిపోతాయి. కాబట్టి మేషరాశి వాళ్ళు పంచమ కేతు దోషం తొలగింపజేసుకోవటానికి ఈ పరిహారాలు పాటించినట్లయితే రాహుకేతువుల సంచారం వల్ల పూర్తిగా అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. వృషభ రాశి వాళ్ళకి రాహుకేతువుల సంచారంలో మార్పు వల్ల ఫలితాలు పరిశీలిస్తే వృషభ రాశి వాళ్ళకి రాహువు 10వ స్థానంలో సంచారం ప్రారంభమవుతోంది. 18 నెలల పాటు వృషభ రాశి వాళ్ళకి రాహువు 10వ స్థానంలో సంచారం చేస్తాడు. దశమంలో రాహువు యోగిస్తాడు కాబట్టి వృత్తిపరంగా ఉన్నట్టుండి ఉన్నత స్థాయికి వెళతారు. అంటే చాలా తక్కువ స్థాయిలో ఉన్నటువంటి వృషభ రాశి వాళ్ళు ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ అకస్మాత్తుగా అత్యుత్తమ స్థాయికి ఎదుగుతారు. 10వ ఇంట్లో రాహువు వల్ల ఊహించని విజయాన్ని వృత్తిలో పొందగలుగుతారు. అలాగే విదేశాలకు వెళ్ళాలనేటటువంటి ప్రయత్నాలు విజయవంతమవుతాయి. స్నేహితులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభించి ఆ కార్యక్రమాల్లో విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు. వృషభ రాశి వాళ్ళు ఏ వ్యాపారాలు ప్రారంభించినా వ్యాపారాల్లో అద్భుతమైన పురోభివృద్ధిని సాధించగలుగుతారు. దశమ స్థానం అంటే వృత్తి స్థానం కాబట్టి 10వ ఇంట్లో రాహువు వృత్తిపరంగా వృషభ రాశి వాళ్ళని ఈ 18 నెలల్లో అత్యుత్తమ స్థాయికి తీసుకువెళతాడు. కాబట్టి రాహువుకు సంబంధించి ఎలాంటి పరిహారాలు చేసుకోక్కర్లేదు. అయితే కేతువు మాత్రం 4వ స్థానంలో ఈ 18 నెలలు సంచారం చేస్తాడు. చతుర్థ కేతు దోషం వృషభ రాశి వాళ్ళకు ఉంది. 4వ స్థానంలో కేతువు సంచారం వల్ల వృషభ రాశి విద్యార్థులు ఎవరైనా ఉంటే విద్యలో కొన్ని ఆటంకాలు వస్తూ ఉంటాయి. పోటీ పరీక్షల్లో రాణించలేక ఇబ్బంది పడటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అలాగే 4వ స్థానం అంటే అది ఆస్తులకు సంబంధించిన స్థానం కాబట్టి వృషభ రాశి వాళ్ళు ఆస్తులు కొనుక్కోవాలంటే ఆలస్యం అవుతూ ఉంటుంది. భూములు, గృహాలు, స్థలాలు, పొలాలు కొనుక్కోవటానికి ఏదో ఒక ఆటంకాలు వస్తూ ఉంటాయి. అలాగే 4వ స్థానం అంటే అది మాతృస్థానం కాబట్టి తల్లిగారికి సంబంధించి ఏవైనా అనారోగ్య సమస్యలు ఉండే సూచనలు ఉన్నాయి. కాబట్టి వృషభ రాశి వాళ్ళకి విద్యార్థులకి కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి. ఆస్తులు కొనుక్కోవాలన్నా అమ్మాలన్నా ఇబ్బందులు ఉంటాయి. తల్లిగారికి సంబంధించినటువంటి సమస్యలు ఉంటాయి. ఇవన్నీ కూడా 4వ ఇంట్లో కేతువు సంచారం వల్ల 18 నెలల పాటు వృషభ రాశి వాళ్ళకు ఉండే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ఈ చతుర్థ కేతు దోషం తొలగిపోయి ఈ సమస్యల నుంచి బయటపడాలంటే వృషభ రాశి వాళ్ళు మంగళవారం పూట నానబెట్టిన ఉలవలు గోమాతకు ఆహారంగా తినిపిస్తూ ఉండాలి. అలాగే మంగళవారం గణపతి ఆలయానికి వెళ్ళి ఎరుపు రంగు పుష్పాలతో అర్చన చేయించుకోవాలి. ఇలా 7 మంగళవారాలు గణపతి ఆలయంలో ఎరుపు రంగు పుష్పాలతో అర్చన చేయించుకుంటే చతుర్థ కేతు దోషం అనేది తొలగిపోతుంది. అలాగే వృషభ రాశి పురుషులు ఎవరైనా సరే దర్భాసనం మీద కూర్చొని జపం చేసుకోండి. కేతు ప్రభావం దర్భల మీద ఎక్కువగా ఉంటుంది. దర్భాసనం మీద కూర్చొని గణపతి మంత్రం చదువుకుంటే ఈ చతుర్థ కేతు దోషం నుంచి బయటపడవచ్చు. అలాగే ఎక్కువగా గణపతిని పూజించాలి. గణేష పంచరత్న స్తోత్రం అని ఉంటుంది. ఆ గణేష పంచరత్న స్తోత్రాన్ని ప్రతిరోజు చదవటం కానీ వినటం కానీ చేసినట్లయితే వృషభ రాశి వాళ్ళు చతుర్థ కేతు దోషం నుంచి బయటపడవచ్చు. అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. అలాగే కేతువు సంపూర్ణంగా యోగించాలంటే, కేతువిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకోవాలంటే నెలకొక్కసారి మంగళవారం పూట కేజింబావు ఉలవలు రంగురంగుల వస్త్రంలో కట్టి గణపతి ఆలయ ప్రాంగణంలో పంతులు గారికి దానం ఇవ్వండి. ఇలా చేస్తే చతుర్థ కేతు దోషం తొలగిపోతుంది. మాతృ సంబంధమైన, ఆస్తి సంబంధమైనటువంటి, ఉన్నత విద్యకు సంబంధమైన సమస్యలు అధిగమించి వృషభ రాశి వాళ్ళు 18 నెలలు కూడా అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. రాహుకేతువుల సంచారంలో మార్పు వల్ల మిథున రాశి వాళ్ళకి 18 నెలలు ఎలాంటి ఫలితాలు ఉంటాయి అంటే, రాహు ఈ 18 నెలల పాటు మిథున రాశి వాళ్ళకి భాగ్యస్థానంలో సంచారం చేస్తూ ఉంటాడు. అంటే 9వ ఇంట్లో రాహు సంచారం అనేది ఉంటుంది. భాగ్యస్థానంలో రాహు ఏం చేస్తాడంటే అదృష్టం అందుకోవటంలో ఆలస్యం చేస్తూ ఉంటాడు. భాగ్యస్థానం 9వ స్థానం అంటే అది పూర్వజన్మ పుణ్య ఫలితాలు అనుగ్రహింపజేసే స్థానం. అంటే పూర్వజన్మ పుణ్య ఫలితాల వల్ల వచ్చేటటువంటి ప్రయోజనాలను రాహువు మిథున రాశి వాళ్ళకి ఆలస్యం అయ్యేలాగా చేస్తూ ఉంటాడు. అంటే అదృష్టం అందుకోవాల్సింది త్రుటిలో జారిపోతూ ఉంటుంది. భాగ్యస్థానంలో రాహు ఉండటం వల్ల వ్యక్తుల్ని నమ్మి మోసపోయేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. తస్మాత్ జాగ్రత్త. ఎవరిని పూర్తిగా నమ్మకూడదు. ఆలోచనలు ఆచరణలోకి రావటం కొద్దిగా ఆలస్యం అవుతూ ఉంటుంది.
ధనపరంగా అదృష్టం చేతికి వచ్చినట్టే వచ్చి మళ్ళీ ధనం జారిపోవటం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. భాగ్యంలో రాహు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవాలంటే మిథున రాశి వాళ్ళు అమ్మవారి ఆలయ ప్రాంగణంలో నిమ్మకాయ దీపాలు వెలిగించాలి. ఆదివారం కానీ మంగళవారం కానీ దుర్గాదేవి ఆలయ ప్రాంగణంలో 4 నిమ్మకాయ దీపాలు వెలిగించినట్లయితే భాగ్యస్థానంలో రాహు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. ఆదివారం సాయంత్రం 4:30 నుంచి 6 గంటల మధ్యలో కానీ, మంగళవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల 30 నిమిషాల మధ్యలో కానీ దుర్గా, కాళీ, చండి, మహిషాసురమర్ధిని ఇలా ఉగ్రదేవతలకు సంబంధించిన ఆలయ ప్రాంగణంలో మిథున రాశి వాళ్ళు 4 నిమ్మకాయ దీపాలు వెలిగించండి. అలా వీలైనప్పుడల్లా చేసుకుంటే భాగ్యంలో రాహు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. పూర్వజన్మ పుణ్య ఫలితం వల్ల వచ్చే అదృష్టాన్ని అందిపుచ్చుకోవచ్చు. స్నేహితుల వల్ల మోసపోవటం ఉండదు. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకుంటారు. అయితే ఈ 18 నెలల్లో కేతువు సంచారం మిథున రాశికి బ్రహ్మాండంగా యోగిస్తుంది. ఎందుకంటే కేతువు 3వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. 3వ స్థానంలో కేతువు యోగిస్తాడు. దీనివల్ల సోదరులతో ఉన్నటువంటి విభేద అభిప్రాయాలన్నీ తొలగిపోతాయి. సోదరులు అనుకూలంగా మారతారు. ఎందుకంటే 3వ స్థానం అనేది సోదర స్థానం కాబట్టి సోదరులు పూర్తిగా అనుకూలంగా మారటానికి మిథున రాశి వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే 3వ స్థానంలో కేతువు ఏం చేస్తాడంటే ప్రాపర్టీస్ కొనుక్కునే యోగం కూడా ఇస్తాడు. భూములు, గృహాలు, స్థలాలు, పొలాలు ఇలాంటివి కొనుక్కోవటానికి కూడా మిథున రాశి వాళ్ళకి ఈ 18 నెలల్లో అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి సోదర సోదరీమణులతో ఉన్న విభేదాభిప్రాయాలు తొలగిపోతాయి. ఆస్తులు కొనుక్కునే యోగం అనేది 3వ స్థానంలో కేతువు సంచారం వల్ల మిథున రాశికి వస్తుంది. కాబట్టి మిథున రాశి వాళ్ళు కేతువు విశేషమైన శుభ ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి కేవలం రాహువుకు సంబంధించిన నిమ్మకాయల దీపం పరిహారం చేసుకోవాలి. ప్రతిరోజు కూడా దుమ్ దుర్గాయై నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకుంటూ ఉండాలి. దుర్గా కవచాన్ని చదివినా విన్నా రాహు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి ఈ 18 నెలల పాటు మిథున రాశి వాళ్ళు అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. రాహుకేతువుల సంచారం వల్ల కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళకి ఈ 18 నెలల పాటు ఫలితాలు ఎలా ఉండబోతున్నాయన్న విషయాన్ని మనం పరిశీలిస్తే కర్కాటక రాశి వాళ్ళకి రాహువు 8వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. కేతువు 2వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఈ 18 నెలల పాటు కర్కాటక రాశి వాళ్ళకి రాహువు 8వ స్థానంలో ఉంటాడు, కేతువు 2వ స్థానంలో ఉంటాడు. రాహు 8వ స్థానంలో యోగించడు. అష్టమ రాహు దోషం అంటారు. దీనివల్ల ఏం జరుగుతుందంటే అనారోగ్య భావనలు వెంటాడుతూ ఉంటాయి. అనారోగ్యం కంటే అనారోగ్య భావన ఎక్కువగా ఉంటుంది. నిజానికి ఉన్న అనారోగ్యం తక్కువ, కానీ ఊహించుకునే అనారోగ్యం ఎక్కువ. అలా ఉంటుంది. అనారోగ్యం కంటే అనారోగ్య భావన ఎక్కువగా ఉంటుంది. డాక్టర్ల దగ్గరికి వెళ్ళి టెస్టులు చేయించుకోవటం, స్కానింగులు తీయించుకోవటం అన్నీ చేస్తారు. రిపోర్ట్లో మాత్రం ఉండదు. కాబట్టి అనారోగ్య భావన నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. కానీ ఎంతో కొంత అనారోగ్యం ఉంటుంది. గ్యాస్ట్రిక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, జీర్ణ సంబంధమైనటువంటి సమస్యలు అష్టమ రాహు దోషం వల్ల ఏర్పడతాయి. అలాగే అష్టమంలో రాహు ఉండటం వల్ల ఈ 18 నెలల్లో కర్కాటక రాశి వాళ్ళు ఊహాలోకాల్లో విహరిస్తూ ఉంటారు. వాస్తవానికి దూరంగా ఉంటారు. మైండ్లో బ్రహ్మాండమైన స్కెచెస్ ఉంటాయి. ఇంప్లిమెంటేషన్కి వచ్చేసరికి ఉండదు. రాహువు మాయాగ్రహం అష్టమంలో ఉన్నప్పుడు ఆలోచనలు ఎక్కువ, ఆచరణ తక్కువ అన్నట్లుగా ఉంటుంది. అలాగే వ్యక్తుల్ని నమ్మి మోసపోయే అవకాశాలు ఉంటాయి. తస్మాత్ జాగ్రత్త. అష్టమంలో రాహు ఉండటం వల్ల ఏదో ఒక చిన్న ట్యాబ్లెట్ అయినా సరే వేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఇదంతా కూడా అష్టమంలో రాహు ఉండటం వల్ల ఈ 18 నెలల్లో కర్కాటక రాశి వాళ్ళకు వచ్చేటటువంటి ఫలితాలుగా చెప్పుకోవచ్చు. అలాగే చేద్దాంలే చూద్దాంలే అన్న ధోరణి ఎక్కువగా ఉంటుంది. తప్పించుకునే స్వభావం అనేది పెరుగుతూ ఉంటుంది. సమస్య వచ్చినప్పుడు ఎస్కేపిజం ఉంటుంది, తప్పించుకునే స్వభావం ఉంటుంది. ఈ అష్టమ రాహుదోషం నుంచి బయటపడాలంటే ప్రధానంగా పుట్ట పూజ చేయాలి. రాహు ప్రభావం పుట్ట మీద ఉంటుంది కాబట్టి ఆదివారం ఎక్కడైనా సరే పాము పుట్ట ఉంటే పాము పుట్ట దగ్గరికి వెళ్ళి పసుపు కుంకుమలు వేసి పాలు పోసి పాము పుట్ట చుట్టూ 4 ప్రదక్షిణలు చేయాలి. చలిమిడి కానీ చిమ్మిలి కానీ నైవేద్యం పెట్టాలి. పాము పుట్ట అందుబాటులో లేకపోతే దానికి ప్రత్యామ్నాయంగా ఆదివారం పూట శివలింగానికి పుట్ట తేనెతో కానీ చెరకు రసంతో కానీ అభిషేకం చేయాలి. శివుడికి ఆదివారం పూట పుట్ట తేనె, చెరకు రసం వీటిలో దేంతో అయినా అభిషేకం చేస్తే ఈ అష్టమ రాహు దోషం తొలగిపోతుంది. 8వ ఇంట్లో రాహు ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి కర్కాటక రాశి వాళ్ళు బయటపడవచ్చు. ప్రతిరోజు దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే అనే మంత్రం 21 సార్లు చదువుకోండి. దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే ఈ మంత్రం 21 సార్లు చదువుకోవటం, దుర్గా కవచాన్ని వెంటనే చేస్తే అష్టమ రాహుదోషం తొలగిపోతుంది. అలాగే ఈ 18 నెలలు కేతువు 2వ స్థానంలో సంచారం చేస్తాడు. కేతువు కూడా యోగించడు. 2వ స్థానంలో కేతువు ఉన్నప్పుడు కుటుంబంలో మాట దూకుడు వల్ల గొడవలు వస్తాయి.
కర్కాటక రాశి వాళ్ళు మాట దూకుడుగా మాట్లాడటం వల్ల కుటుంబ సభ్యుల మధ్య విభేద అభిప్రాయాలు వస్తాయి. రెండో ఇల్లు అంటే అది వాక్స్థానం కాబట్టి మాటను అదుపులో పెట్టుకోవాలి. అలాగే అది కుటుంబ స్థానం కాబట్టి కుటుంబంలో సమస్యలు వస్తాయి. ధనస్థానం కాబట్టి ధనపరంగా కూడా ఇబ్బందులు వస్తాయి. ద్వితీయంలో కేతువు సంచారం వల్ల భోజనానికి కూడా కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. అంటే భోజనం ఉండదని కాదు, రుచికరమైన భోజనం తొందరగా లభించదు. రెండో ఇంట్లో కేతువు ఉన్నప్పుడు రుచికరమైన భోజనం తొందరగా రాదు. ఏదో ఒక భోజనం స్వీకరించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి రుచికరమైన భోజనం ఉండదు, మాట దూకుడుతనం వల్ల ఇబ్బందులు వస్తాయి, కుటుంబంలో చికాకులు వస్తాయి, డబ్బు కూడా ఫ్లక్చుయేషన్స్ ఉంటుంది. ఈ ద్వితీయంలో కేతువు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలంటే కర్కాటక రాశి వాళ్ళు మంగళవారం పూట గణపతి ఆలయ దర్శనం చేయాలి. గణపతి ఆలయంలో ప్రమిదలో కొబ్బరి నూనె పోసి 7 ఒత్తులు విడిగా వేసి దీపం పెట్టాలి. 7 ఒత్తుల దీపాన్ని మంగళవారం గణపతి టెంపుల్లో పెడితే ద్వితీయంలో కేతువు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. ప్రతిరోజు కూడా ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. సంకటనాశక గణేష స్తోత్రాన్ని చదవటం కానీ వినటం కానీ చేయాలి. అప్పుడు రెండో ఇంట్లో కేతువు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. ఇలా కర్కాటక రాశి వాళ్ళు 8దో ఇంట్లో రాహుదోషం, రెండో ఇంట్లో కేతు దోషానికి ఈ పరిహారాలు చేసుకుంటే 18 నెలలు రాహుకేతువులు ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడవచ్చు, అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. రాహుకేతువుల సంచారంలో మార్పు వల్ల 18 నెలల పాటు సింహరాశి వాళ్ళ ఫలితాలు మనం పరిశీలిస్తే ఈ రాహుకేతువుల సంచారంలో మార్పు వల్ల సింహరాశి వాళ్ళకి 18 నెలల పాటు రాహువు 7వ స్థానంలో సంచారం చేస్తూ ఉంటాడు, కేతువు 1వ స్థానంలో సంచారం చేస్తూ ఉంటాడు. రాహువు 7వ స్థానంలో సంచారం చేయటం వల్ల ఏం జరుగుతుందంటే భార్యాభర్తల మధ్య గొడవలు వస్తాయి. సింహరాశి వాళ్ళకి లైఫ్ పార్ట్నర్తో గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే 7వ స్థానం అంటే అది కళత్ర స్థానం అంటారు, దాంపత్య స్థానం అంటారు. కాబట్టి సప్తమంలో రాహువు సంచారం చేస్తున్నప్పుడు భార్యాభర్తల మధ్య పిల్లి ఎలుక ఫైట్ అనేది ఉంటుంది, ఎప్పుడూ చిటపటలు ఉంటూ ఉంటాయి. అలాగే సప్తమ రాహు దోషం వల్ల కొత్త పరిచయాల వల్ల ఇబ్బందులు ఏర్పడే సూచనలు కూడా ఉంటాయి. సింహరాశి పురుషులైతే కొత్త స్త్రీ పరిచయాల వల్ల, సింహరాశి స్త్రీలైతే కొత్త పురుషుల పరిచయాల వల్ల ఈ 18 నెలల్లో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. కాబట్టి లైఫ్ పార్ట్నర్తో ప్రాబ్లమ్స్, కొత్త పరిచయాల వల్ల ప్రాబ్లమ్స్ సప్తమ రాహువు సింహరాశి వాళ్ళకు కలిగింపజేస్తాడు. అలాగే సప్తమ రాహువు ఉంది కాబట్టి పార్ట్నర్షిప్లో డబ్బులు పెడితే మోసపోయే అవకాశం ఉంటుంది. సింహరాశి వాళ్ళు సప్తమ రాహు దోషం నడుస్తుంది కాబట్టి బిజినెస్లు చేసుకునే వాళ్ళు సాధ్యమైనంత వరకు ఇండిపెండెంట్గా బిజినెస్లు చేసుకోండి, పార్ట్నర్షిప్ బిజినెస్లు చేయకండి. ఈ సప్తమ రాహువు ఇచ్చే వ్యతిరేక ఫలితాన్ని పోగొట్టే శక్తి దుర్గాదేవి ఆలయంలో వెలిగించే నిమ్మదీపాలకు ఉంటుంది. కాబట్టి సింహరాశి వాళ్ళు ఆదివారం సాయంత్రం 4:30 నుంచి 6 గంటల మధ్య ప్రాంతంలో రాహుకాలం ఉన్న సమయంలో దుర్గాదేవి ఆలయ ప్రాంగణంలో 4 నిమ్మ దొప్పల్లో నువ్వుల నూనె పోసి ఒక్కొక్క దొప్పలో 2 కుంభవతులు వేసి దీపాలు వెలిగించండి. ఇలా వీలైనప్పుడల్లా ఆదివారం రాహుకాలంలో దుర్గాదేవి ఆలయ ప్రాంగణంలో నిమ్మదీపాలు వెలిగిస్తే సప్తమ రాహుదోషం తొలగిపోతుంది. అలాగే సప్తమ రాహుదోషం తొలగింపజేసుకోవటానికి ప్రతిరోజు దుమ్ దుర్గాయై నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోండి. దుర్గా కవచాన్ని చదవటం కానీ వినటం కానీ చేస్తే సింహరాశి వాళ్ళు సప్తమ రాహు ఇచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. అలాగే సకల దేవతా స్వరూపమైన గోమాతకు ఆదివారం పూట ముల్లంగి తినిపించడం ద్వారా కూడా సప్తమ రాహు దోషం నుంచి బయటపడవచ్చు, సప్తమ రాహు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు అధిగమించవచ్చు. అలాగే సింహరాశి వాళ్ళకి 18 నెలలు 1వ స్థానంలో కేతువు సంచారం ఉంది. జన్మంలో కేతువు ఒక్కోసారి వైరాగ్యం ఇస్తాడు, నిరాశిస్తాడు, నిస్పృహ ఇస్తాడు. ఈ వైరాగ్యము, నిరాశ, నిస్పృహలు, దేని మీద ఆసక్తి లేకపోవటం, ఇలాంటివన్నీ 1వ స్థానంలో కేతువు ఇస్తూ ఉంటాడు. అలాగే 1వ స్థానంలో కేతువు వచ్చినప్పుడు ఆకస్మిక అనారోగ్య సమస్యలు వస్తాయి. అనుకోకుండా ఏదో ఒక అనారోగ్య సమస్య వస్తూ ఉంటుంది. హఠాత్తుగా అనుకోకుండా తల్లిదండ్రులకు కూడా అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. ఈ జన్మంలో కేతువు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవాలంటే నెలకొక్కసారి మంగళవారం పూట 1.25 కేజీ ఉలవలు రంగురంగుల వస్త్రంలో మూటకట్టి దేవాలయంలో, ప్రత్యేకించి గణపతి ఆలయ ప్రాంగణంలో పంతులు గారికి దానం ఇవ్వాలి. అలాగే కేతువు ప్రభావం సునకాలు, కుక్కల మీద ఉంటుంది కాబట్టి తెలుపు రంగు లేదా నలుపు రంగులో ఉన్న కుక్కలకి మంగళవారం పూట బ్రెడ్, బిస్కెట్లు ఆహారంగా వేస్తూ ఉంటే జన్మంలో కేతువు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అలాగే గణపతికి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి మంత్రం ఒకటి ఉంది.
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ఇది మంత్రం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఈ మంత్రం రోజు వీలైనన్ని సార్లు చదువుకోండి. సంకటనాశక గణేష స్తోత్రాన్ని చదవటం కానీ వినటం కానీ చేయండి. జన్మంలో కేతువు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. కాబట్టి సప్తమంలో రాహు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు, జన్మంలో కేతువు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవటానికి సింహరాశి వాళ్ళు ఈ విధి విధానాలు పాటించినట్లయితే 18 నెలలు రాహుకేతువుల అనుగ్రహం కలుగుతుంది. అన్ని సమస్యల నుంచి బయటపడవచ్చు. రాహుకేతువుల సంచారంలో మార్పు వల్ల 18 నెలల పాటు కన్యారాశి వాళ్ళ ఫలితాలు పరిశీలించినట్లయితే రాహుకేతువుల సంచారంలో మార్పు వల్ల రాహు కన్యారాశి వాళ్ళకి 6వ స్థానంలోకి వస్తున్నాడు. 6వ స్థానంలో రాహు విశేషంగా యోగిస్తాడు. కాబట్టి కన్యారాశి వాళ్ళకి రాహు ఎంత అద్భుతంగా యోగిస్తాడంటే కన్యారాశి వాళ్ళకి మే 18వ తేదీ 2025 నుంచి డిసెంబర్ 5, 2026 వరకు కొండలు పిండి చేయాలనుకుంటే పిండి చేయగలుగుతారు. ఆకాశానికి నిచ్చెనేసుకొని ఆకాశానికి ఎక్కాలన్నా, ఆకాశానికి ఎగరాలన్నా ఎగరగలుగుతారు. అంటే అంత అద్భుతంగా వాళ్ళు అనుకున్నది కన్యారాశి వాళ్ళు సాధించగలుగుతారు. అంటే మే 17 వరకు కన్యారాశి వాళ్ళకి ఆలోచనే ఉంటుంది, ఆచరణ ఉండదు. కానీ మే 18వ తేదీ నుంచి రాహుకేతు సంచారంలో మార్పు వల్ల రాహు 6వ స్థానానికి రావటం వల్ల వాళ్ళ ఆలోచనలన్నీ ఖచ్చితంగా ఆచరణలోకి తీసుకొచ్చి విజయాలు సాధించగలుగుతారు. ఇంతకు ముందు వరకు ఉన్నటువంటి అనేక రకాలైన అనారోగ్య సమస్యలు మబ్బులు వీడిపోయినట్టు వీడిపోతాయి, మటుమాయం అయిపోతాయి. ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. అప్పుల సమస్యలుంటే ఆ అప్పుల సమస్యల నుంచి బయటపడతారు. శత్రువుల మీద ఆధిపత్యాన్ని చలాయిస్తారు. అంతర్గత బహిర్గత శత్రు బాధలన్నీ తొలగింపజేసుకొని శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకుంటారు. వాళ్ళకి కావలసినట్టుగా శత్రువులను మార్చుకుంటారు. కాబట్టి 6వ స్థానంలో రాహు సంచారం వల్ల కన్యారాశి వాళ్ళకి రోగ రుణ శత్రు బాధలన్నీ తొలగిపోతాయి. అనుకున్నది ఏదైనా సరే ఆచరణలో పెట్టేటటువంటి అద్భుతమైన అవకాశం 18 నెలల పాటు కన్యారాశి వాళ్ళకు ఉంది. అయితే 12వ ఇంట్లో కేతువు సంచారం ఉంది. వ్యయంలో కేతువు ఉన్నప్పుడు ఒక్కొక్కసారి మోక్షం మీదకు ఆసక్తి వెళ్తూ ఉంటుంది, డిటాచ్మెంట్ మీదకు ఆసక్తి వెళ్తూ ఉంటుంది. బంధాలు కలుపుకోవటం కంటే బంధాలను దూరం చేసుకోవటం మీద 12వ ఇంట్లో కేతువు ఆసక్తి ఇస్తాడు. ఎందుకంటే భగవంతుడి మీద ఆసక్తి పెంచుతాడు. అందుకే కన్యారాశి వాళ్ళు తీర్థయాత్రలు చేయాలనే కోరిక పెంచుకుంటారు. పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు, తీర్థయాత్రలు చేస్తారు. తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలకు వెళ్ళటం మంచిదే. కానీ 12వ ఇంట్లో కేతువిచ్చే వైరాగ్యము, నైరాస్యము ఒక్కొక్కసారి బంధాల నుంచి దూరం చేస్తూ ఉంటుంది. బంధాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేస్తారు. అలా జరగకుండా ఉండాలంటే 12వ ఇంట్లో కేతువిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవాలంటే కన్యారాశి వాళ్ళు మంగళవారం పూట గణపతి ఆలయ దర్శనం చేయాలి. గణపతికి గరిక, ఎర్రటి పుష్పాలతో పూజ చేయించుకుంటూ ఉండాలి. కనీసం 7 మంగళవారాలు గణపతికి గరిక, ఎర్ర పుష్పాలతో పూజ చేయించుకుంటే వ్యయంలో కేతువిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. ప్రతిరోజు గణపతికి సంబంధించినటువంటి ఒక శక్తివంతమైన మంత్రం ఓం గం నమః, ఈ మంత్రం 21 సార్లు చదవాలి. ఓం గం నమః. అలాగే గణేష పంచరత్న స్తోత్రాన్ని కానీ, సంకటనాశక గణేష స్తోత్రాన్ని కానీ రోజు చదవటం కానీ వినటం కానీ చేస్తే వ్యయంలో కేతువిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అలాగే మంగళవారం పూట శునకాలకు అంటే కుక్కలకు రొట్టెల ఆహారంగా వేసినా కూడా ఈ బంధాలకు దూరం కావటం, డిటాచ్మెంటు, పూర్తిగా భగవంతుడి వైపు వెళ్ళిపోవటం, అలాంటి వాటిని అధీనంలో ఉంచుకుంటారు. బంధాలతో కూడా కలిసి ఉంటారు. కాబట్టి రాహుకేతువుల సంచారంలో మార్పు అనేది కన్యారాశి వాళ్ళకి రాహువు విశేషంగా యోగించేలాగా చేస్తుంది. వ్యయంలో కేతువు వల్ల వచ్చే ఆ డిటాచ్మెంట్ పోగొట్టుకోవటానికి, బంధాల పట్ల ఆసక్తి పెరగటానికి కేతువుకు సంబంధించిన పరిహారాలు చేసుకుంటే 18 నెలలు కన్యారాశి వాళ్ళు అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. రాహుకేతువుల సంచారంలో మార్పు వల్ల 18 నెలల పాటు తులారాశి వాళ్ళ ఫలితాలు పరిశీలిస్తే రాహుకేతువులు మే 18వ తేదీ మారటం వల్ల రాహువు తులారాశి వాళ్ళకి 5వ స్థానంలోకి మారుతున్నాడు. 5వ స్థానంలో రాహువు యోగించడు. 5వ స్థానంలో రాహు వల్ల ఏం జరుగుతుందంటే కొత్తగా వివాహమైనటువంటి తులారాశి వాళ్ళకి సంతానం కలగటం ఆలస్యం అవుతూ ఉంటుంది. ఎందుకంటే పంచమ స్థానం అంటే అది సంతాన స్థానం. కాబట్టి తులారాశి వాళ్ళు ఎవరికైనా సరే ఈ రాహు ఏం చేస్తాడంటే కొత్తగా వివాహమైన వాళ్ళకి సంతానం కలగటం ఆలస్యం అయ్యేలాగా చేస్తూ ఉంటాడు. అలాగే సంతానం ఉన్న వాళ్ళకైతే సంతానపరంగా ఏదో ఒక సమస్య ఇస్తూ ఉంటాడు. అంటే పిల్లల పెళ్ళిళ్ళ గురించి కానీ, పిల్లల ఉద్యోగాల గురించి కానీ, పిల్లల చదువుల గురించి కానీ, పిల్లల ఫ్యామిలీ లైఫ్ గురించి కానీ, ఇలా తులారాశి వాళ్ళకి పిల్లల పరంగా ఎప్పుడూ ఏదో ఒక సమస్య ఉండేలాగా రాహు 5వ స్థానంలో తులారాశి వాళ్ళకి చేస్తూ ఉంటాడు. కాబట్టి 5వ స్థానంలో రాహు
సంతానం కలగటం ఆలస్యమయ్యేలాగా చేయటం, ఒకవేళ సంతానం ఉంటే సంతానానికి సంబంధించిన విద్య, ఉద్యోగం, వ్యాపారం, విదేశీయానం, దాంపత్యం వీటికి సంబంధించిన సమస్యలు తులారాశి వాళ్ళకి కలిగింపజేస్తాడు. అయితే 5వ స్థానంలో రాహు స్పిరిచువాలిటీ కూడా ఇస్తాడు, ప్లస్ కూడా ఉంటుంది, మంత్ర విద్యలో ఎక్కువ నేర్చుకునేలాగా చేస్తాడు. కానీ సంతానపరమైన సమస్యలు ఖచ్చితంగా కలిగింపజేస్తాడు. సంతానపరమైన సమస్యలు లేకుండా ఉండాలంటే తులారాశి వాళ్ళు ఏం చేయాలంటే శివలింగానికి ఆదివారం పూట పుట్ట తేనె, చెరకు రసం ఈ 2 ద్రవ్యాలతో అభిషేకం చేసుకుంటూ ఉండాలి. అప్పుడు సంతానపరమైన దోషాలు ఏవి ఉండవు. అలాగే తులారాశి వాళ్ళు ఇంకొక అద్భుతమైన విధి విధానం పాటిస్తే మంచిది. అదేంటంటే అమావాస్య రోజు 1 కేజీ నల్ల ద్రాక్ష కానీ 1 తేనె బాటిల్ కానీ బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవాలి. ఎక్కడైనా దేవాలయంలో 1 కేజీ నల్ల ద్రాక్ష, తేనె బాటిల్ దానం ఇచ్చుకోవాలి. అలా కనీసం 4 అమావాస్యలు చేస్తే కూడా పంచమంలో రాహు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. సంతానపరమైన సమస్యలు ఏవి కూడా ఉండవు. దాంతోపాటుగా దుర్గాదేవి ఆలయ దర్శనం చేసుకోవటం, దుమ్ దుర్గాయే నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవటం, దుర్గా అష్టోత్తరాన్ని చదవటం కానీ వినటం కానీ చేసినా కూడా తులారాశి వాళ్ళకి పంచమంలో రాహు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. అయితే కేతువు మాత్రం తులారాశి వాళ్ళకు బ్రహ్మాండంగా యోగిస్తాడు. ఎందుకంటే 11వ స్థానంలో కేతువు సంచారం మే 18వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. 11వ స్థానంలో కేతువు 18 నెలల పాటు తులారాశి వాళ్ళకి ఏం చేస్తాడంటే అద్భుతమైనటువంటి దైవానుగ్రహాన్ని కలిగింపజేస్తాడు. అంటే భగవంతుడి అనుగ్రహం తొందరగా కలుగుతుంది, గురువుల అనుగ్రహం తొందరగా కలుగుతుంది, తీర్థయాత్రలు చేస్తారు, పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు, దానివల్ల విశేషమైనటువంటి జ్ఞాన సముపార్జన చేస్తారు, దైవ బలం వల్ల పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. 11వ ఇంట్లో కేతువు వల్ల విశేషమైనటువంటి లాభాలు చేకూరుతాయి, ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యలన్నీ తొలగిపోతాయి. 11వ ఇంట్లో కేతువు వల్ల సమాజంలో అత్యుత్తమ స్థాయికి ఎదగలుగుతారు. కాబట్టి రాహుకేతువుల సంచారంలో మార్పు వల్ల తులారాశి వాళ్ళకి కేతువు బ్రహ్మాండంగా 18 నెలలు యోగిస్తున్నాడు. అయితే రాహు మాత్రం 5వ స్థానంలో సంతానపరమైన సమస్యలు ఇవ్వకుండా ఉండాలంటే ఈ విధి విధానాలు పాటించుకుంటే 18 నెలలు రాహు కూడా వ్యతిరేక ఫలితాలన్నీ పోగొట్టి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాడు. రాహుకేతువుల సంచారంలో మార్పు వల్ల 18 నెలల పాటు వృశ్చిక రాశి వాళ్ళకి ఫలితాలు పరిశీలిస్తే మే 18వ తేదీ రోజు రాహుకేతువుల సంచారంలో మార్పు వల్ల రాహువు వృశ్చిక రాశి వాళ్ళకి 4వ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. కేతువు వృశ్చిక రాశి వాళ్ళకి 10వ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. 4వ స్థానంలో రాహువు యోగించడు. దీన్ని అర్ధాష్టమ రాహుదోషం అనే పేరుతో పిలుస్తారు. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళకి 2025 మే 18వ తేదీ నుంచి 2026 డిసెంబర్ 5వ తేదీ వరకు అర్ధాష్టమ రాహుదోషం ఉంటుంది. ఈ అర్ధాష్టమ రాహుదోషం ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువగా ఉంటుంది, నిరాశ, నిస్పృహలు ఎక్కువ చోటు చేసుకుంటూ ఉంటాయి, ప్రాపర్టీస్ పరంగా ఇబ్బందులు ఉంటాయి. ఏవైనా ప్రాపర్టీస్ రావాల్సి ఉంటే అవి రావు. ఈ 18 నెలలు ప్రాపర్టీస్ రాకుండా డిలే అయిపోతూ ఉంటుంది. భూములు, గృహాలు, స్థలాలు, పొలాలు తాత ముత్తాతల నుంచి కానీ తల్లి వైపు నుంచి కానీ రావాల్సిన ఉంటే అవి రావటం ఆలస్యం అవుతూ ఉంటుంది. మీరు ప్రాపర్టీస్ కొనాలన్నా ఆలస్యం అవుతుంది, ప్రాపర్టీ మంచి రేటుకి అమ్మాలన్నా ఆలస్యం అవుతుంది. ఉన్నత విద్య కోసం ప్రయత్నాలు చేస్తే ఆ ప్రయత్నాల్లో ఆటంకాలు వస్తూ ఉంటాయి. తల్లిగారికి సంబంధించి ఏవో ఒక సమస్యలు వస్తూ ఉంటాయి. అర్ధాష్టమ రాహుదోషం అనేది ఆరోగ్య సమస్యలు కూడా ఇస్తుంది. ఎప్పుడు ఏదో ఒక అనారోగ్య సమస్య లేదా అనారోగ్య భావన వెంటాడుతూ ఉంటుంది. కాబట్టి ఈ అర్ధాష్టమ రాహుదోషం ఇచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలంటే వృశ్చిక రాశి వాళ్ళు దుర్గాదేవి ఆలయ ప్రాంగణంలో మంగళవారం కానీ ఆదివారం కానీ నిమ్మకాయ దీపాలు వెలిగించాలి. ఆదివారం సాయంత్రం 4:30 నుంచి 6 గంటల మధ్యలో కానీ, మంగళవారం మధ్యాహ్నం 3 నుంచి 4:30 మధ్య ప్రాంతంలో కానీ 4 నిమ్మ దొప్పల్లో నువ్వుల నూనె పోసి ఒక్కొక్క దొప్పలో 2 కుంభవత్తులు, పువ్వొత్తులేసి దీపాలు వెలిగించాలి. నిమ్మ దీపాలు వెలిగిస్తే అర్ధాష్టమ రాహుదోషం నుంచి చాలా తొందరగా బయటపడవచ్చు. అలాగే అర్ధాష్టమ రాహుదోషాన్ని తొలగింపజేసుకోవటానికి వీలైనప్పుడల్లా ఆదివారం పూట పాము పుట్ట దగ్గరకు వెళ్ళి పుట్ట మీద పసుపు కుంకుమ చల్లి పాలు పోసి 4 ప్రదక్షిణలు చేయాలి. పుట్ట దగ్గర చలిమిడి, చిమ్మిలి నైవేద్యం పెట్టాలి. ఎందుకంటే రాహు ప్రభావం పుట్ట మీద ఎక్కువ ఉంటుంది. ఎక్కడ పుట్టుంటే అక్కడ రాహు ప్రభావం ఉంటుంది. పుట్ట పూజ చేస్తే రాహుదోషం మొత్తం తొలగిపోతుంది. అలాగే గోమాతకు ముల్లంగి తినిపిస్తూ ఉండాలి. ఆదివారం గోమాతకు ముల్లంగి తినిపిస్తూ ఉంటే కూడా అర్ధాష్టమ రాహుదోషం తొలగిపోతుంది. దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోండి. అర్ధాష్టమ రాహుదోషం నుంచి బయటపడి ఈ వ్యతిరేక ఫలితాలన్నీ వృశ్చిక రాశి వాళ్ళు తొలగింపజేసుకోవచ్చు. దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే.
దుర్గా కవచం చదవటం కానీ వినటం కానీ చేస్తే కూడా అర్ధాష్టమ రాహుదోషం నుంచి బయటపడవచ్చు. అయితే కేతువు మాత్రం విశేషంగా యోగిస్తాడు. 10వ ఇంట్లో కేతువు సంచారం వల్ల వృశ్చిక రాశి వాళ్ళకి వృత్తిపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. వృశ్చిక రాశి వాళ్ళు ఏ రంగంలో ఉన్నా సరే, ఉద్యోగ రంగంలో ఉన్నా, వ్యాపార రంగంలో ఉన్నా ఒక్కసారిగా వృత్తిలో అత్యున్నత స్థాయికి ఎదుగుతారు. దశమంలో 10వ ఇంట్లో కేతువు వృత్తిలో అత్యుత్తమ స్థాయికి తీసుకెళ్తుంది. ఎందుకంటే 10వ స్థానం అంటే అది వృత్తి స్థానం కాబట్టి ఉద్యోగంలో టాప్ పొజిషన్కి వెళ్ళే అవకాశం ఉంటుంది, వ్యాపారంలో టాప్ పొజిషన్కి వెళ్ళే అవకాశం ఉంటుంది, చదువుకునే వాళ్ళైతే చదువులో ఉన్నట్టుండి టాప్ పొజిషన్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. 4వ ఇంట్లో రాహు వల్ల ఉన్నత విద్యకు ఆటంకాలు ఉంటాయి, కానీ మామూలుగా ఉండే విద్య మాత్రం 10వ ఇంట్లో కేతువు వల్ల ఉన్నత స్థాయికి చేరడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ రాహుకేతువుల సంచారంలో మార్పు వృశ్చిక రాశి వాళ్ళకి 10వ ఇంట్లో కేతువు సంచారం వల్ల కెరీర్ ఆస్పెక్ట్లో టాప్ పొజిషన్కి తీసుకువెళుతుంది. అర్ధాష్టమ రాహుదోషం వల్ల వచ్చే సమస్యల నుంచి బయటపడటానికి మాత్రం ఈ విధి విధానాలు పాటించుకోవటం, దుర్గా మంత్రం చదువుకోవటం, దుర్గా ఆలయ దర్శనం చేయటం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేసి అర్ధాష్టమ రాహుదోషాన్ని కూడా తొలగింపజేసి ఈ సంచారం అనుకూలించేలాగా చేస్తుంది. రాహుకేతువుల సంచారంలో మార్పు వల్ల ధనుస్సు రాశి వాళ్ళకి 18 నెలల పాటు ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయనే విషయాన్ని మనం పరిశీలిస్తే, రాహుకేతువుల సంచారంలో మార్పు వల్ల రాహువు ధనుస్సు రాశి వాళ్ళకి 3వ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు, కేతువు ధనుస్సు రాశి వాళ్ళకి 9వ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. రాహువుకి 3వ సంచారం విశేషంగా యోగిస్తుంది. కాబట్టి ధనుస్సు రాశి వాళ్ళకి ఈ 18 నెలల పాటు రాహువు బ్రహ్మాండంగా యోగిస్తాడు. 3వ స్థానంలో రాహువు సంచారం వల్ల ధనుస్సు రాశి వాళ్ళకి సోదరులతో ఏవైనా గొడవలు ఉంటే ఆ గొడవలన్నీ తొలగిపోతాయి. చాలా కాలంగా బ్రదర్స్తో ఉన్న డిస్ప్యూట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. సోదరులు మీకు అనుకూలంగా మారిపోతారు. మీకే క్షమాపణలు చెప్పి బంధాన్ని కలుపుకుంటారు. ధనుస్సు రాశి వాళ్ళ సోదరులు ధనుస్సు రాశి వాళ్ళకి బాగా సపోర్ట్గా ఉంటారు. సోదరుల యొక్క సహాయ సహకారాల వల్ల ప్రాపర్టీస్ కొనుక్కునే యోగం కూడా ధనుస్సు రాశి వాళ్ళకి వస్తుంది. అలాగే రావాల్సిన ఆస్తిపాస్తులు కూడా సోదరుల యొక్క సహాయ సహకారాల వల్ల పొందగలుగుతారు. కాబట్టి 3వ స్థానంలో రాహువు వల్ల సోదరుల యొక్క ప్రేమాభిమానాలు పెరుగుతాయి, సోదరులతో రిలేషన్ బాగుంటుంది, ప్రాపర్టీస్ కొనుక్కోగలుగుతారు, విదేశీయాన ప్రయత్నాలు విజయవంతమవుతాయి, జీవితంలో ధనపరంగా మంచి పురోభివృద్ధిని సాధించగలుగుతారు. అయితే 9వ స్థానంలో కేతువు మాత్రం యోగించడు. ధనుస్సు రాశి వాళ్ళకి ఈ 18 నెలలు 9వ ఇంట్లో కేతువు సంచారం ఉంది. 9వ ఇంట్లో కేతువు ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే అదృష్టం చేతి వరకే వచ్చి ఒక్కొక్కసారి త్రుటిలో జారిపోతూ ఉంటుంది. మీ పనులన్నీ అయిపోయినట్లే ఉంటాయి, లాస్ట్ మినిట్లో ఆ పని అవ్వకుండా ఆగిపోతూ ఉంటుంది. భాగ్యస్థానంలో కేతువు ఏం చేస్తాడంటే పూర్వజన్మ పుణ్య ఫలితాన్ని రాకుండా చివరి క్షణంలో అడ్డుకుంటూ ఉంటాడు. కాబట్టి పని అయిపోవాల్సిన టైంలో లాస్ట్ మినిట్లో ఏదో ఒక రీజన్ వల్ల పని ఆగిపోతూ ఉంటుంది. భాగ్యంలో కేతువు ఇలాంటి వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. అదృష్టాన్ని అందుకోవటం బాగా ఆలస్యం చేస్తూ ఉంటాడు. ఆ లాస్ట్ మినిట్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే, అదృష్టాన్ని అందిపుచ్చుకోవటం ఆలస్యం అవ్వకుండా ఉండాలంటే కేతువుకు అధిపతి గణపతి కాబట్టి ధనుస్సు రాశి వాళ్ళు మంగళవారం పూట గణపతి ఆలయ దర్శనం చేయాలి. మంగళవారం గణపతి ఆలయంలో గణపతికి అర్చన కానీ అభిషేకం కానీ చేయించుకుంటూ ఉండాలి. కనీసం 7 మంగళవారాలు చేస్తే చాలా వరకు భాగ్యంలో కేతువు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అలాగే గణపతి ఆలయంలో కూడా వికట దీపం అని ఉంటుంది, అంటే క్రాస్ ఒత్తుల దీపం. ఒక కొబ్బరి చిప్ప తీసుకొని ఒక ఖాళీ కొబ్బరి చిప్పలో నూనెలో తడిపినటువంటి ఒత్తులు లేదా ఆవు నెయ్యిలో తడిపిన ఒత్తులు తీసుకుని ఆ ఒత్తులు ఇంగ్లీష్ లెటర్ ఎక్స్ అనే ఆకారంలో గణపతి టెంపుల్లో దీపాలు వెలిగించాలి. దీన్ని క్రాస్ ఒత్తుల దీపం అంటారు. మంగళవారం పూట ఈ క్రాస్ ఒత్తుల దీపం పెడితే గణపతి ఆలయంలో భాగ్యంలో కేతువు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి, అదృష్టాన్ని తొందరగా అందిపుచ్చుకోవచ్చు. సంకటనాశక గణేష స్తోత్రం కానీ గణేష పంచరత్న స్తోత్రం కానీ రోజు చదివినా విన్నా భాగ్యంలో కేతువు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. వక్రతుండాయ హుం అనే షడక్షర మంత్రం రోజు 21 సార్లు చదవాలి. వక్రతుండాయ హుం ఇది చదివితే ఆటంకాలు లేకుండా అదృష్టాన్ని తొందరగా అందిపుచ్చుకోవచ్చు. కాబట్టి రాహుకేతువుల సంచారంలో మార్పు అనేది రాహువు ధనుసు రాశికి యోగించేలాగా చేస్తుంది. కేతువు వల్ల సమస్యలు వస్తాయి, అదృష్టాన్ని అందుకోవటం ఆలస్యం అవుతుంది. ఈ క్రాస్ ఒత్తుల దీపాన్ని వెలిగించటం, గణపతి మంత్రం చదువుకోవటం, గణపతిని పూజించడం ద్వారా భాగ్యంలో కేతువిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని రాహుకేతువుల పూర్తి అనుకూల ఫలితాలు ధనుసు రాశి వాళ్ళు అందిపుచ్చుకోవచ్చు. రాహుకేతువుల సంచారంలో మార్పు వల్ల 18 నెలల పాటు మకర రాశి వాళ్ళకి ఫలితాలు పరిశీలిస్తే రాహుకేతువుల సంచారంలో మార్పు అనేది మకర రాశి వాళ్ళకి ద్వితీయంలోకి రాహు వచ్చేలాగా చేస్తుంది, 2వ ఇంట్లోకి రాహు వచ్చేలాగా చేస్తుంది.
ఎనిమిదో ఇంట్లోకి కేతు వచ్చేలాగా చేస్తుంది. 2వ ఇంట్లో రాహువు యోగించడు, 8వ ఇంట్లో కేతువు యోగించడు. గోచార గ్రంథాల ప్రకారం ద్వితీయంలో రాహువు కొన్నిసార్లు యోగిస్తాడని చెప్పడం జరిగింది. ఎందుకంటే మకర రాశికి ద్వితీయం కుంభం అవుతుంది కాబట్టి ధనపరంగా మకర రాశి వాళ్ళకి కలిసి వస్తుందని కొన్ని గోచార గ్రంథాలు చెప్పినప్పటికీ ప్రామాణిక జ్యోతిష శాస్త్ర గ్రంథాల ప్రకారం మాత్రం ద్వితీయంలో రాహువు యోగించడు. కాబట్టి మకర రాశి వాళ్ళకి ద్వితీయంలో రాహువు ఏం చేస్తాడంటే ఎస్కేపిజం ఇస్తాడు, అంటే తప్పించుకు తిరిగే లక్షణం ఇస్తాడు. సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యని సాల్వ్ చేయకుండా తప్పించుకు తిరిగే లక్షణం మకర రాశి వాళ్ళకి ఇస్తూ ఉంటాడు. అలాగే ద్వితీయంలో రాహు మకర రాశి వాళ్ళకి ఏం చేస్తాడంటే కుటుంబంలో ఒక్కొక్కసారి అబద్ధాలు చెప్పేలాగా చేస్తాడు, సంఘంలో అబద్ధాలు చెప్పేలాగా చేస్తాడు. అంటే మాటలో ఒక్కొక్కసారి అబద్ధాలు వస్తూ ఉంటాయి, తప్పించుకునేటటువంటి లక్షణం ఉంటుంది. గ్యాంబ్లింగ్లో డబ్బులు సంపాదించాలనేటటువంటి కోరిక పెరుగుతుంది. కొన్ని రహస్యాలను దాచిపెడుతూ ఉంటారు. మకర రాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర ఎలాంటి రహస్యాలు దాచిపెట్టద్దు. ఒకవేళ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర రహస్యాలు దాచిపెడితే మాత్రం దానివల్ల కుటుంబంలో గొడవలయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రాహు ద్వితీయ స్థానంలో వచ్చాడు. ద్వితీయ స్థానం అంటే అది కుటుంబ స్థానం. కుటుంబ స్థానంలో రాహు ఉన్నప్పుడు కుటుంబంలో అబద్ధాలు చెప్పడం, కొన్ని విషయాలు దాచిపెట్టడం ఇలాంటివి చేస్తారు. దానివల్ల సమస్యలు వస్తాయి. అలా చేయకుండా జాగ్రత్త పడాలి. అలాగే ద్వితీయ స్థానం ధనస్థానం కాబట్టి గ్యాంబ్లింగ్లో డబ్బులు సంపాదించాలని, రాత్రికి రాత్రే కోటీశ్వర్ల వాళ్ళనే ఆలోచనలు మకర రాశి వాళ్ళకి పెరుగుతూ ఉంటాయి. అలాగే ద్వితీయం అంటే వాక్స్థానం కాబట్టి మాటలో అబద్ధాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ కూడా ద్వితీయంలో రాహు ఇస్తాడు. కొన్ని గ్రంథాల ప్రకారం మకరానికి ద్వితీయం కుంభం కాబట్టి అది శనిళ్ళు కాబట్టి రాహు యోగిస్తాడని చెప్పినా కూడా ఈ సమస్యలు మాత్రం కనిపిస్తూ ఉంటాయి. ఈ సమస్యలన్నీ పోగొట్టుకోవాలంటే, రాహువును ప్రసన్నం చేసుకోవాలంటే దుర్గాదేవి ఆలయంలో దుర్గాదేవికి 4 ఆదివారాలు కుంకుమార్చన చేయించుకోండి. ఆ కుంకుమ బొట్టు ధారణ చేయండి. అలాగే దుర్గాదేవి ఆలయ ప్రాంగణంలో రాహుకాలంలో వీలైనప్పుడల్లా నిమ్మకాయ దీపాలు వెలిగించుకోండి. శివ పూజ చేసేవాళ్ళైతే శివుడికి పుట్టతేనెతో కానీ చెరకరసంతో కానీ అభిషేకం చేయండి. అలాగే ఆదివారం పూట ఆవుకు ముల్లంగి తినిపించండి. అమావాస్య వచ్చినప్పుడల్లా 1 కేజీ నల్లద్రాక్ష కానీ తేనె బాటిల్ కానీ పంతులు గారికి దానం ఇవ్వండి. అలా 4 అమావాస్యలు చేస్తే ద్వితీయంలో రాహు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. ప్రతిరోజు కూడా దుమ్ దుర్గాయై నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోండి. దుర్గా కవచం వినండి. దుర్గా కవచం చాంటింగ్ వింటే 2వ ఇంట్లో రాహు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అలాగే 8వ ఇంట్లో కేతు సంచారం ప్రారంభమైంది. అష్టమంలో కేతు ఉన్నప్పుడు వెహికల్ యాక్సిడెంట్స్ జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వెహికల్స్ మీద వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. దుర్గాదేవికి పూజ చేసిన కుంకుమ బొట్టు పెట్టుకొని వెళ్ళండి. అష్టమంలో కేతు ఉన్నప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. జర్నీస్లో మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఒక ప్లాన్ ప్రకారం జర్నీ చేసుకోవాలి. అష్టమంలో కేతువిచ్చే గండము, వాహన ప్రమాదం ఇలాంటివి రాకుండా ఉండటానికి, అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండటానికి మకర రాశి వాళ్ళు ఏం చేయాలంటే ప్రతిరోజు గణపతికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైన మంత్రం. ఆ మంత్రం ఏంటంటే ఓం గూం హేరంబాయ నమః అనే మంత్రం 21 సార్లు చదవాలి. ఓం గూం హేరంబాయ నమః. అలాగే సంకటనాశక గణేష స్తోత్రాన్ని చదవటం కానీ వినటం కానీ చేయాలి. అప్పుడు అష్టమంలో కేతువిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అలాగే నెలకొకసారి కేజింబావు ఉలవలు రంగురంగుల వస్త్రంలో కట్టి పంతులు గారికి గణపతి ఆలయ ప్రాంగణంలో దానం ఇవ్వండి. లేదా నానబెట్టిన ఉలవలు మంగళవారం ఆవుకు పెట్టండి. మంగళవారం కుక్కలకు రొట్టెలు వేస్తూ ఉండండి, బిస్కెట్లు వేస్తూ ఉండండి. అష్టమకేతు దోషం తొలగిపోతుంది. ఇలా రాహుకేతువులకు సంబంధించిన పరిహారాలు చేసుకుంటే ఈ 18 నెలల పాటు రాహుకేతువులు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని మకర రాశి వాళ్ళు అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. రాహుకేతువుల సంచారంలో మార్పు వల్ల కుంభరాశి వాళ్ళకి 18 నెలల పాటు సంచార ఫలితాలు మనం పరిశీలిస్తే 2025 మే 18 రాహుకేతువుల సంచారంలో మార్పు జరగగానే కుంభరాశి వాళ్ళకి రాహు జన్మంలోకి ప్రవేశిస్తున్నాడు, అంటే వాళ్ళ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కేతువు 7వ స్థానంలోకి అంటే సప్తమ స్థానంలోకి వెళుతున్నాడు. జన్మంలో 1వ స్థానంలో రాహువు, సప్తమం 7వ స్థానంలో కేతువు, ఈ రెండు కూడా యోగించవు. జన్మంలో రాహువు ఏమిస్తాడంటే ఇమాజినేషన్స్ ఎక్కువ ఇస్తాడు. అంటే రియాలిటీ కన్నా ఇమాజినేషన్స్లో కుంభరాశి వాళ్ళు ఎక్కువ బతుకుతూ ఉంటారు. వాస్తవానికి దూరంగా జీవిస్తూ ఉంటారు, ఊహాలోకాల్లో విహరిస్తూ ఉంటారు. జన్మంలో రాహువు, వాళ్ళ రాశిలోకే రాహువు రావటం వల్ల కుంభరాశి వాళ్ళు ఎప్పుడూ ఊహాలోకాల్లో ఉంటారు. జరగని విషయాల గురించి ఎక్కువ ఆలోచిస్తారు, జరిగే విషయాల గురించి ఆలోచించరు. ఎందుకంటే రాహువు మాయాగ్రహం కాబట్టి ఒక మాయలో కుంభరాశి వాళ్ళని ఉంచేలాగా చేస్తాడు. అలాగే జన్మంలో రాహు రావటం వల్ల ఆరోగ్యపరంగా డైజెటివ్ ప్రాబ్లం పెరుగుతుంది.
గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆహారాన్ని జాగ్రత్తగా తీసుకునే ప్రయత్నం చేయాలి. అలాగే స్కిన్ డిసీజెస్ వచ్చే అవకాశం ఉంటుంది, వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. జన్మంలో రాహువు ఏం చేస్తాడంటే స్కిన్ డిసీజెస్ కానీ, వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ ఇస్తాడు. భ్రమలో ఎక్కువ ఉంచుతాడు. ఫ్రెండ్షిప్ల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. జన్మంలో రాహు ఉన్నప్పుడు ఎవరైతే జెన్యూన్ అనుకుంటారో వాళ్ళే ఫ్రాడ్స్, అలాంటి వాళ్ళు ఎక్కువ పరిచయం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి జన్మంలో రాహు ఇచ్చే ఈ వ్యతిరేక ఫలితాలన్నీ పోగొట్టుకోవాలంటే కుంభరాశి వాళ్ళు అద్భుతమైన నిమ్మకాయల దీపం పరిహారం చేసుకుంటూ ఉండండి. ఆదివారం సాయంత్రం 4:30 నుంచి 6 గంటల మధ్యలో కానీ, మంగళవారం మధ్యాహ్నం 3 నుంచి 4:30 మధ్యలో కానీ, అంటే రాహుకాలం ఉన్న టైమింగ్స్లో దుర్గా, కాళీ, చండీ, మహిషాసురమర్ధిని ఇలా ఉగ్రదేవతల ఆలయంలో లేదా గ్రామదేవతలు పోలేరమ్మ, నాంచారమ్మ, పెద్దమ్మ, పోచమ్మ ఈ ఆలయ ప్రాంగణాల్లో నిమ్మకాయ దీపాలు 4 వెలిగించండి. 4 నిమ్మదొప్పల్లో నువ్వుల నూనె పోసి ఒక్కొక్క దానిలో 2 పువ్వొత్తులు వేసి దీపాలు వెలిగించండి. నిమ్మ దీపాలు వెలిగిస్తే జన్మంలో రాహు ఇచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతాయి. అలాగే నెలకొక్కసారి అమావాస్య రోజు 1 కేజీ నల్ల ద్రాక్ష, తేనె బాటిల్ పంతులు గారికి దానం ఇస్తూ ఉండండి. దానివల్ల కూడా జన్మంలో రాహు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. శివుడికి పుట్ట తేనెతో కానీ చిలకరసంతో కానీ అభిషేకం చేసిన జన్మంలో రాహు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. ఎక్కడైనా పాము పుట్ట కనిపిస్తే పసుపు కుంకుమ వేయటం, పాలు పోయటం, ప్రదక్షిణలు చేయటం, చలిమిడి కానీ చిమ్మిలి కానీ నైవేద్యం పెట్టడం చేస్తే జన్మంలో రాహు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోండి. దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే. అలాగే దుర్గా అష్టోత్తరం కానీ, దుర్గా కవచం కానీ చాంటింగ్ వినండి. అద్భుతంగా జన్మంలో రాహు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలు వస్తాయి. అయితే 7వ ఇంట్లో కేతువు సంచారం కూడా యోగించదు. సప్తమంలో కేతువు వల్ల ఏం జరుగుతుంది? కుంభరాశి వాళ్ళకి పెళ్ళిళ్ళు కావటం ఆలస్యం అవుతుంది. కేతువు వైరాగ్య గ్రహం, సన్యాస గ్రహం. సప్తమం అంటే అది వివాహ స్థానం, దాంపత్య స్థానం. సప్తమంలో కేతువు రావటం వల్ల గురుబలం వల్ల సంబంధాలు నిశ్చయం అవుతున్నట్లే ఉంటాయి, కానీ ఒక్కొక్కసారి 7వ స్థానంలో కేతువు వల్ల చేతి వరకే వచ్చి జారిపోతూ ఉంటాయి. అలా పెళ్ళిళ్ళు ఆలస్యం అవుతూ ఉంటాయి. అలాగే భార్యాభర్తల మధ్య అనుబంధంలో కూడా ఇబ్బందులు వస్తాయి. సప్తమ స్థానం వివాహ స్థానం, అక్కడ వైరాగ్య గ్రహం, సన్యాస గ్రహం కేతు వచ్చారు కాబట్టి భార్యాభర్తల మధ్య డిటాచ్మెంట్ పెరుగుతుంది. లైఫ్ పార్ట్నర్ మధ్య డిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి లైఫ్ పార్ట్నర్తో వచ్చే గొడవలు రాకుండా ఉండటానికి, లైఫ్ పార్ట్నర్కి తనకి మధ్య దూరం పెరగకుండా ఉండటానికి సప్తమ కేతు దోషాన్ని పోగొట్టుకోవాలి. వివాహ సమస్యలు, దాంపత్య సమస్యలు పోవాలంటే, సప్తమ కేతు దోషం తొలగింపజేసుకోవాలంటే కుంభరాశి వాళ్ళు మంగళవారం పూట నానబెట్టిన ఉలవలు ఆవుకు తినిపిస్తూ ఉండాలి. నెలకొక్కసారి మంగళవారం 1.25 కేజీ ఉలవలు రంగురంగుల వస్త్రంలో మూటగట్టి గణపతి ఆలయ ప్రాంగణంలో పంతులు గారికి దానం ఇవ్వాలి. కేతువు ప్రభావం కుక్కల మీద ఎక్కువగా ఉంటుంది కాబట్టి మంగళవారం పూట తెలుపు, నలుపు రంగులో ఉన్న కుక్కలకి బ్రెడ్ కానీ బిస్కెట్లు కానీ ఆహారంగా వేస్తూ ఉండాలి. మంగళవారం పూట గణపతి ఆలయంలో కొబ్బరి నూనె దీపం 7 ఒత్తులు వేసి వెలిగిస్తే కూడా సప్తమ కేతు దోషం తొలగిపోతుంది. ప్రతిరోజు గణపతికి సంబంధించినటువంటి గం గణపతయే నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోండి. సంకటనాశక గణేష స్తోత్రం చదవటం కానీ వినటం కానీ చేయండి. ఇలా చేస్తే గణపతి అనుగ్రహం వల్ల సప్తమంలో కేతువు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. కాబట్టి కుంభరాశి వాళ్ళు జన్మంలో రాహు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు, అంటే వాళ్ళ రాశిలోనే రాహు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు, 7వ స్థానంలో కేతువు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవడానికి విధి విధానాలు పాటిస్తే 18 నెలల పాటు రాహుకేతువులు యోగిస్తారు. వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడి అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. రాహుకేతువుల సంచారంలో మార్పు వల్ల 18 నెలల పాటు మీనరాశి వాళ్ళకు ఫలితాలు పరిశీలిస్తే 2025 మే 18వ తేదీ రాహుకేతువుల సంచారంలో మార్పు జరగగానే రాహు మీనరాశి వాళ్ళకి 12వ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు, వ్యయస్థానంలోకి వస్తున్నాడు. కేతువు మీనరాశి వాళ్ళకి 6వ స్థానంలోకి వస్తున్నాడు. 12వ స్థానంలో వ్యయస్థానంలో రాహువు యోగించడు. అయితే 6వ స్థానంలో షష్ఠ స్థానంలో కేతువు యోగిస్తాడు. 12వ స్థానంలో వ్యయంలో రాహువు ఏం చేస్తాడంటే ఖర్చులు ఎక్కువ ఇస్తాడు. మీనరాశి వాళ్ళు అనవసరంగా విపరీతంగా డబ్బులు ఖర్చు చేస్తూ ఉంటారు. కాబట్టి మీనరాశి వాళ్ళు రాహుకేతు సంచారంలో మార్పు వల్ల గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఖర్చులు అదుపులో ఉంచుకోండి, ఖర్చులు నియంత్రణలో ఉంచుకోండి. అలాగే అజ్ఞాత శత్రువులు పెరుగుతారు. బహిర్గత శత్రువులు కాదు, అజ్ఞాత శత్రువులు పెరుగుతారు. మీ వెనక గోతులు తీసేవాళ్ళు పెరుగుతారు, రహస్య శత్రువులు పెరుగుతారు. కాబట్టి వ్యయంలో రాహువు వల్ల మీనరాశి వాళ్ళకి ఏం జరుగుతుందంటే ఖర్చులు బాగా పెరిగిపోతాయి. రహస్య శత్రువులు అంటే పైకి ఎదుగుతుంటే కిందకి లాగేవాళ్ళు, వెన్నుపోటు పొడిచేవాళ్ళు, వీళ్ళు ఎక్కువ పెరుగుతారు. వ్యయంలో రాహువు ఇచ్చే ఈ వ్యతిరేక ఫలితాలు పోవాలంటే
మీనరాశి వాళ్ళు ఆదివారం పూట కానీ మంగళవారం పూట కానీ దుర్గాదేవి ఆలయ ప్రాంగణంలో నిమ్మకాయ దీపాలు వెలిగించుకోవాలి. మంగళవారం అయితే మధ్యాహ్నం 3 నుంచి 4:30 మధ్యలో, ఆదివారం అయితే సాయంత్రం 4:30 నుంచి 6 మధ్యలో అమ్మవారు దుర్గా, కాళీ, చండీ, మహిషాసురమర్ధిని ఇలా ఉగ్రదేవతల ఆలయ ప్రాంగణంలో కానీ, పోలేరమ్మ, నాంచారమ్మ, పెద్దమ్మ, పోచమ్మ ఈ గ్రామదేవతల ఆలయాల్లో కానీ 4 నిమ్మ దొప్పల్లో నువ్వుల నూనె పోసి ఒక్కొక్క దొప్పలో 2 కుంభవత్తులు పువ్వొత్తులేసి దీపాలు వెలిగించండి. నిమ్మ దీపాలు వెలిగించుకుంటే వ్యయంలో రాహు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అలాగే పరమశివుడి స్ఫటికలింగానికి కానీ, పాదరస శివలింగానికి కానీ, నర్మదా బాణలింగానికి కానీ పుట్టతేనే లేదా చెరకరసంతో అభిషేకం ఆదివారం పూట చేసుకుంటే వ్యయంలో రాహు ఇచ్చే దోషాలు తొలగిపోతాయి. రాహుకు ఆదివారం ఇష్టం కాబట్టి శివలింగానికి ఆదివారం అభిషేకం చేయాలి. అలాగే రాహుకు ఆదివారం ఇష్టం కాబట్టి ఆదివారం ఆవుకు ముల్లంగి తినిపించాలి. లేదా మినప్పప్పు నానబెట్టి ఆదివారం ఆవుకు పెడితే కూడా వ్యయంలో రాహు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అలాగే రోజు దుమ్ దుర్గాయే నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోండి. దుర్గా కవచం కానీ, దుర్గా అష్టోత్తరం కానీ చదివినా విన్నా వ్యయంలో రాహు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి ఈ 18 నెలలు రాహువు మీనరాశి వాళ్ళకు అనుకూల ఫలితాలు ఇస్తాడు. కేతువు మాత్రం మీనరాశికి 18 నెలలు బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. కేతువు యోగించటం వల్ల ఏం జరుగుతుందంటే మీనరాశి వాళ్ళకి ఏలినాటి శని ఉన్నప్పటికీ, వ్యయంలో రాహు ఉన్నప్పటికీ కేతువు యోగించడం వల్ల చాలా వరకు సమస్యల నుంచి బయటపడతారు. 6వ స్థానంలో కేతువు ఏం చేస్తాడంటే అనారోగ్య సమస్యలన్నీ పోగొడతాడు. ఏలినాటి శని వల్ల అనారోగ్యాలున్నా అవన్నీ కూడా 6వ స్థానంలో కేతువు తీసేస్తాడు. ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే మీనరాశి వాళ్ళకి అప్పులు ఉంటే ఆ అప్పులన్నీ కూడా 6వ స్థానంలో కేతువు క్లియర్ చేసేస్తాడు. క్రమక్రమంగా ఈ 18 నెలల్లో పెద్ద మొత్తంలో ఉన్న అప్పుల నుంచి మీనరాశి వాళ్ళు బయటపడతారు. వ్యయంలో రాహువు వల్ల రహస్య శత్రువులు ఉన్నప్పటికీ 6వ స్థానంలో కేతువు వల్ల మళ్ళీ ఆ శత్రువులు నశించిపోతారు. కాబట్టి అనారోగ్యాలు తొలగిపోతాయి, శత్రువులు నశించిపోతారు, అప్పుల సమస్యల నుంచి బయటపడతారు. ఈ ప్రయోజనాలన్నీ కూడా 6వ స్థానంలో కేతువు వల్ల 2025 మే 18 నుంచి 2026 డిసెంబర్ 5 వరకు మీనరాశి వాళ్ళు పొందగలుగుతారు. కాబట్టి రాహుకేతువుల సంచారంలో మార్పు వల్ల కేతువు మీనరాశి వాళ్ళకు విశేషంగా యోగిస్తున్నాడు. రాహు యోగించట్లేదు కాబట్టి రాహు పరిహారాలు చేసుకున్నట్లయితే రాహు కూడా వ్యతిరేక ఫలితాలను తొలగింపజేసి 18 నెలల పాటు మీనరాశి వాళ్ళకు అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాడు. జ్యోతిష శాస్త్రంలో ఫలితాలు చూసుకునేటప్పుడు గ్రహచారము, గోచారము అని 2 రకాలుగా ఫలితాలు చూసుకోవాలి. గ్రహచారం అంటే ఏంటంటే మీరు పుట్టిన తేదీ, నెల, సంవత్సరము, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, వీటిని బట్టి ఒక జాతక చక్రం వస్తుంది. దీన్ని జన్మకుండలి అంటారు. ఈ జన్మకుండలిలో గ్రహాలు ప్రత్యేకమైన స్థానాలలో ఉంటాయి. ఒక్కొక్క గ్రహము మనకు నడుస్తూ ఉంటుంది. దాన్ని మహాదశ అనే పేరుతో పిలుస్తారు. కాబట్టి డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ను బట్టి మన జాతక చక్రంలో గ్రహాలు ఎలా ఉన్నాయో, ప్రస్తుతము ఏ గ్రహం మహాదశ నడుస్తోందో దాన్ని బట్టి ఫలితం నిర్దేశిస్తే దాన్ని గ్రహచారము అనే పేరుతో పిలుస్తారు. గోచారం అంటే ఏంటంటే మన జన్మరాశి లేదా మన నామరాశికి రాహువు, కేతువు, గురువు, శని ఈ 4 గ్రహాల సంచారాన్ని బట్టి ఫలితం ఉంటుంది. దాన్ని గోచారం అనే పేరుతో పిలుస్తారు. ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి జాతక ఫలితం చెప్పేటప్పుడు గ్రహచారము, గోచారము 2 కలిపి చూడాలి. జన్మకుండలి జాతక చక్రములో గ్రహాలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఏ మహాదశ నడుస్తోంది, ఏ అంతర్దశ నడుస్తోంది, దాన్ని బట్టి ఫలితము. అలాగే రాశి పరంగా రాహువు, కేతువు, గురువు, శని ఎలా ఉన్నారు దాన్ని బట్టి ఫలితము. 2 కలిపి చూసినప్పుడే సంపూర్ణమైన ఫలితం అనేది మనం చెప్పవచ్చు. కాబట్టి ఇప్పుడు రాహుకేతువుల మార్పు వల్ల 12 రాశులలో కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు ఉన్నాయి, కొన్ని రాశులకి వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి. అయితే అనుకూల ఫలితాలు ఉన్న వాళ్ళకి పూర్తిగా అనుకూలత ఉందని అర్థం కాదు, వ్యతిరేక ఫలితాలు ఉన్న వాళ్ళకి పూర్తిగా వ్యతిరేక ఫలితాలు ఉన్నాయని అర్థం కాదు. అయితే ఈ రాహుకేతువుల సంచారం అనేది 12 రాశులకి 60% ఫలితాలను కలిగింపజేస్తుంది. వ్యక్తిగత జాతకాన్ని బట్టి 40% ఫలితం ఉంటుంది. అలాగే కొన్ని సందర్భాల్లో కొన్ని రాశుల వారికి ఈ రాహుకేతువుల సంచారంలో మార్పు అనేది 40% ఫలితాలనే ఇస్తుంది. వ్యక్తిగత జాతకం అనేది 60% ఫలితాలను ఇస్తుంది. మరికొన్ని రాశులకి రాహుకేతువుల సంచారంలో మార్పు అనేది 50% ఫలితాలు ఇస్తుంది. వ్యక్తిగత జాతకం అనేది 50% ఫలితాలను ఇస్తుంది. కాబట్టి వ్యక్తిగత జాతకము, రాహుకేతువుల సంచారంలో మార్పు 2 కలిపి చూసినప్పుడే
పూర్తి ఫలితాన్ని నిర్దేశించగలము అని జ్యోతిష శాస్త్రపరంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు 2025 మే నెల 18వ తేదీ రాహుకేతువుల సంచారంలో మార్పు ప్రారంభమై 18 నెలల పాటు అంటే 2026 డిసెంబర్ 5వ తేదీ వరకు ఉన్నటువంటి ఈ ఫలితాలు, ఈ 18 నెలల రాహుకేతువుల సంచార ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఒక దిక్సూచిలాగా పనిచేస్తాయి. కొంతవరకు ఆ ఫలితాలను బట్టి మనం జాతకాన్ని నిర్దేశించవచ్చు. పూర్తి జాతకం కావాలంటే మాత్రం, పూర్తి ఫలితాలు కావాలంటే మాత్రం జ్యోతిష్కుల దగ్గర వ్యక్తిగత జాతకాన్ని కూడా పరిశీలింపజేసుకోవాలి. కాబట్టి రాహుకేతువుల పరిహారాలు చేసుకోండి. అలాగే వ్యక్తిగత జాతకం బట్టి మీ ఫలితాలు ఎలా ఉన్నాయో కూడా తెలుసుకోండి. రాహుకేతువుల సంపూర్ణమైన అనుగ్రహానికి ఈ 18 నెలల పాటు ద్వాదశ రాశుల వారు సంపూర్ణంగా ఆ రాహుకేతువుల అనుగ్రహానికి సులభంగా పాత్రులకండి. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్రపరంగా గ్రహాల సంచారాన్ని బట్టి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? జ్యోతిష శాస్త్రానికి సంబంధించిన ఆసక్తికరమైన విశేషాంశాలన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.